ఏటే ఏటైనదే అంత గావుకేక పెడతావు? ఏంటి పెట్లో పెట్టిన పాదుకులు కనిపించట్లేదా? ఏటే అక్కడే పెట్టినావా ఇంకెక్కడైనా పెట్టినావా? తప్పుకో. నాకేటి సరిగ్గా అగుపట్లేదు కానీ మళ్ళీ ఒకసారి నువ్వే ఎత్తుకో. జాగ్రత్త. మనం ఈ పాదుకలు కొట్టేసి తీసుకువెళ్లిన విషయం మా అత్తయ్యకి మావయ్యకి తెలిసిందనుకో, వెంటనే చుట్టమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తారు. ఆ తర్వాత రాక్షసొచ్చి మన పంబ రేగ్గొడుతుంది. నిజమేనమ్మా, పొరపాటున కూడా ఇది వాళ్ళ కంట పడనివనమ్మా. పద. పెట్లో ఎట్టిన పాదుకులు ఎవరన్నా కొట్టేసినారేటి? ఏటే నువ్వు అనేది? ఆ నీలాంబరి పాదుకులు ఎందుకే కొట్టేస్తుంది? నీలాంబరి పాదుకుల మీద కన్నేసినదా? అది కొట్టేసినదా? నోర్మివే, ఏ సింతాలం వేసినట్టుగా ఉన్నది. లోపల ఉన్న పాదుకులు ఎలా మాయమైపోతాయా? కరెక్ట్ గా చెప్పారు మావయ్య. మీకు కళ్ళు లేకపోయినా మనసుంది, అత్తగారికి మాత్రం కళ్ళున్న మనసు లేదు. అందుకే నన్ను అనుమానిస్తుంది. చాలే, అనాల్సినవన్నీ అనటం, తర్వాత ఏమీ అనలేదని ఇలా వెధవ నాటకాలు ఆడడం. మీరే పనిలోనూ ఉండుంటారు, ఈలోపు ఏ దొంగ వెధవ వచ్చి కొట్టుకెళ్ళిపోయి ఉంటాడు. అది నిజమేనమ్మా. అవును, ఇందులో పాదుకులున్నాయని, ఆ పాదుకులు పోనాయని నీకెట్టా తెలుసమ్మా? అయ్యో బాబోయ్, అనవసరంగా నోరు జారేసానే. వీళ్ళ దృష్టిలో ఆ పెట్టెలో పాదుకులున్న విషయం నాకు తెలియదు కదా. అనవసరంగా నేనే తొందరలో నోరు జారాను, అడ్డంగా ఇరుక్కుపోయాను. మావయ్య గారు, అత్తయ్య గారు ఏమంటున్నారు? అందులో పాదుకులున్న విషయం నీకు తెలియదు కదా, నువ్వేమన్నా చూసినావా అంటుంది. నేనెందుకు చూస్తాను? మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే వచ్చి విన్నాను. అప్పుడే అర్థమైంది అందులో ఉన్నవి పాదుకలని, అవెవరో కొట్టేశారు అని. ఓహో అలాగా. మన మాటలు తెలుసుకుందంటే నాకు బాగా ఆకలి అవుతుంది. వంట ఏం చేసావు? వెళ్ళి పట్టుకురాపో, నేను మా పని మనిషి తినాలి. భగవంతుడా, అవి జమీందారు గారు తమ పిల్లల కోసం చేయించిన పాదుకులు. అవి పోతే సిట్టమ్మ దేవుడి గుళ్ళో సమర్పించడానికి ఉండదు. అలా జరిగితే వాళ్ళ ఆచారాలు సిట్టమ్మ ఆచరించలేకపోయినందుకు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. భగవంతుడా, ఎక్కడున్నా ఆ పాదుకులు దొరికేలా చెయ్యి స్వామి. ఏటమ్మా ఏదో సౌండ్ వచ్చినది? అది ఏం లేదు మావయ్య గారు, నా ఫోన్ జారి పడిపోయింది. అది ఫోన్ పడితే వచ్చిన శబ్దం లాగా లేదే.
అంటే నేను అబద్ధం చెప్తున్నానా మీ ఉద్దేశం? అలా కాదు తల్లి, నాకేటి కనిపించట్లేదమ్మా, అందుకే అలాగే అడిగినాను. మీ అబ్బాయికి చెప్పి ఆ కంట ఆపరేషన్ ఏదో చేయించుకోండి, లేకపోతే మీ అనుమానాలకి మీ ప్రశ్నలకి నేను చచ్చేలా ఉన్నాను. ఏటే పాదుకులున్నాయా? అమ్మయ్యా, నేను చెప్తూనే ఉన్నానా మీరే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారని? ఎక్కడా మర్చిపోలేదు. అక్కడే ఉంటే మీరే సరిగ్గా వెతకలేదు. ఆయనకేమో కళ్ళు లేక కనబడలేదు, మీకేంటి కళ్ళుండి కనబడలేదా? అంతా నా కర్మ. చెత్త ఫ్యామిలీ దొరికింది నాకు. కోకిలమ్మా, సిట్టమ్మకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాలి. నాన్నా, ఎలా ఉన్నావు నాన్నా? నాకేటి, నేను బానే ఉన్నాను. నువ్వెలాగొన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను నాన్నా. సరే తల్లి, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. తొందరగా ఇంటికి బయలుదేరి వచ్చేసేయ్. ముఖ్యమైన విషయమా? ఫోన్లోనే చెప్పు నాన్నా. ఫోన్లో చెప్పేది కాదు తల్లి, నువ్వు త్వరగా వచ్చేసేయ్. అలాగే, ఇప్పుడు వచ్చేస్తానా? బేగొచ్చేసేయ్. ఇదిగో కోకిలమ్మ, మనం సిట్టమ్మతో కలిసి ఏ ఊరు వెళ్తున్నామో, ఏ ఊరు గుళ్ళో పూజ చేస్తున్నామో అన్నది పొరపాటును కూడా నీలాంబరికి తెలియకూడదు. తెలిసినదో వెంటనే వెళ్ళిపోయి కాంతమ్మకి చెప్పేస్తుంది. ఆ తర్వాత సిట్టమ్మే జమీందారు గోరు పెద్ద కూతురన్న విషయం కాంతమ్మకి తెలిసిపోతుంది. ఎట్టా తెలుసుద్దా? ఆ పాదుకుల వెనకాల వైష్ణవీదేవి అని రాసి ఉంది, మరిచిపోనావా? ఆ పేరు నీకు నాకే కాదు, మనతో పాటు పనిచేసిన కాంతమ్మ కూడా బాగా తెలుసును. ఈ పాదుకులు అట్టుకెళ్ళి ఎవరైతే ఆ గుళ్ళో సమర్పిస్తారో ఆళ్లే జమీందారు గోరి పెద్ద కూతురు అన్న విషయం మనతో పాటు కాంతమ్మ కూడా తెలిసిపోద్ది. అందుకే కాసిన జాగ్రత్తగా ఉండు. నేను బానే అన్నానమ్మా. ఏటే విశేషమా అని అడుగుతున్నావా? నోర్మూసుకుంటావా? పెళ్ళవడమే ఆలస్యం. ఎన్న 2-3 పిల్లలు కనేసి నన్ను ముసల్దానైపోమంటావా ఏటే? ఏటే చెప్పేది? పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్ళకి మనమే చెప్పాలా? వాళ్ళకి నచ్చినప్పుడు ఆలే కంటారులే. సిట్టమ్మా, ఎప్పుడు తిన్నావో ఏటో. కోకిలమ్మా, అమ్మాయి నట్టుకెళ్ళి అన్నం ఇటు. అయ్యో, నేను తినొచ్చానమ్మా. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏటి? అదేంటంటే, ఓహో, చిట్టమ్మ గారేంటి సడన్ గా ఊడిపడ్డారు? నేను కనపడక తవరు దిగులెట్టేసుకుంటారేమోనని ఊడిపడ్డానులే. ఎందుకు నోరు నొప్పి తగ్గిందా? తగ్గిందిలే. నోరు నొప్పేటమ్మా? అదో పెద్ద కథలే నాన్న.
సరే గాని ఏదో ముఖ్యమైన విషయం అన్నావు, అదేంటో చెప్పు. నీలాంబరి ముందు మనం చెప్పకూడదమ్మా. ఓ అలాగా. ఏంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏ మీ మాటలేని నేను వినకూడదా? ఎందుకు వినకూడదు? నువ్వేమన్నా పరాయిదానవా ఏంటి? పైగా మనకు తెలియని విషయాలు వీళ్ళ మధ్యనే ఉంటాయి. ఏటనా సిట్టి నచ్చండి రమ్మన్నావంట, ఏటి సంగతే? ఏట్లేదురా, సిట్టమ్మకి పెళ్ళి అయిపోతే దుర్గమ్మ తల్లి గుళ్ళో పూజ చేయిద్దామని మొక్కుకున్నాము. ఆ విషయం మాట్లాడదామని రమ్మన్నాను. ఇదిగో నీలే విన్నావు కదా, మా సిట్టితో పూజ చేపిస్తారట. అంతేగాని నీ ఆస్తులేవో దోసేసి నా చెల్లి కట్టకట్టేర్లే, కంగారాడిపోకు. అబ్బో, కాకినాడ నిండా తమరి అమ్మగారు నాన్నగారు సంపాదించిన ఆస్తులే ఉన్నాయి, దోచేసి మీ చెల్లెలకి ఇవ్వడానికి. వదినా, మా అమ్మ నాన్నలతో కాసేపు మాట్లాడిస్తావా లేదా? మాట్లాడుకోండి మాట్లాడుకోండి, నేనేమైనా అడ్డా ఏంటి? ఎలాండి ఎలాండి. యవయ్యా చూసావా, ఆ రహస్యాలు మనం వింటామని కూతుర్ని పక్కకు తీసుకెళ్లారు. సీనర్మై నీ కొల్లంత అనుమానాలే. సరే గాని ఒక 5,000 టీవా? నేనేమైనా బ్యాంక్ అనుకున్నావా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి? నా దగ్గర లేవు. సిసి యాదవ్ జన్మ. నీ కన్నా లంకలు కూడా అప్పలరాజు కూతురు చేసుకుంటే పోయేది. ఓ పానీపూరి బండి, ఓ ఇడ్లీ బండి కట్నం కెత్తా అన్నాడు. కనీసం అయినా దక్కుండేయి. నిన్ను చేసుకోవడం వల్ల అవి కూడా లేకుండా పోయాయి. సిచ్చి యాదవ్ జన్మ, యాదవ్ జన్మ. చూసావే, చివరికి ఇడ్లీ బండోడు పానీపూరి బండోడు కన్నా చీప్ అయిపోయాను నేను. అసలు ఇతన్ని చేసుకున్నందుకు నేను కదా ఏడవాలి, నన్ను చేసుకున్నందుకు ఇతను ఏడుస్తాడేంటి? కాలం అమ్మా కాలం. సర్లేవే, ఆ తండ్రి కూతురులు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా విందాం పద. ఏడ్నానా, మనం ఏ ఊరు వెళ్తున్నామో ఏ గుడిలో పోసేస్తున్నామో మా కాంతమ్మకి తెలియకూడదా? మీ కాంతమ్మతకే కాదమ్మా, నీలాంబరి కూడా తెలియకూడదు. పొరపాటున అమ్మాయికి తెలిసినదంటే ఇళ్ళ అమ్మతో చెప్పేత్తది. అదే నిజమే నానా. నానా, వదినొచ్చేసింది, మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మా, మీ కాంతమ్మత నిన్ను బాగానే చూసుకుంటుందా? ఎవరికోసం చూసుకుంటుంది నానా? నేనేమైనా ఆ ఇంటి పని మనిషినా? ఆ ఇంటి కోడలి కదా. అది నిజమేనమ్మా. ఓహో, నన్ను చూసేసరికి తండ్రి కూతుళ్ళో టాపిక్ మార్చేశారన్నమాట. మాట్లాడుకోండి మాట్లాడుకోండి, మీరేం మాట్లాడుకున్నా సరే నేను ఈరోజు విని తీరుతాను. వదినా, దొంగసాటుగా దాక్కోవడం దానికి లోపలికి రా. అంటే నువ్వెప్పుడు తిన్నావో ఏంటో, అందుకే నీకేం కావాలో చెప్తే వండుదామని వచ్చాను. అలాగా వదినా? అంటే నన్ను కూడా సంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఏంటి చిట్టమ్మా మాటలు? మరి లేకపోతే ఏంటి? ఇందాక నువ్వు వండిన వంట తిని మీ ఇంట్లో పని మనిషి సావుదాకా వెళ్ళొచ్చింది. అదృష్టం బాగుంది కాబట్టి బతికి బయటపడింది. నాకు అదే గది పట్టిస్తావా ఏంటి? చిచ్చిచ్చి, నువ్వు భలే దానివి చిట్టి. అదంటే ఏదో ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగిందిలే. ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాను. అలాగా వదినా? సరే సరే, నీకు నచ్చిందండ 10 నిమిషాలు వచ్చేస్తాను. ఎల్లేలా. అలాగే చిట్టమ్మా, మీ అమ్మ నాన్నలతో మీటింగ్ అయిపోగానే మనిద్దరం కలిసి కావలసినన్ని వంటలు చేసుకుందామే. నాకు అర్థమైందిలే వదినా. నేను మా అమ్మ నాన్నలతో ఏం మాట్లాడుతున్నానో విందామని నీ చెత్తవ ప్లాన్. కరెక్ట్ గా గెస్ట్ చేసావే. నేను ఇంట్లో ఉండగా మిమ్మల్ని మాట్లాడుకోనివ్వను. ఒకవేళ మాట్లాడుకున్నా అది నేను విని తీరుతాను. నన్ను కాదనుకుని ఎలా మాట్లాడుకుంటారో నేను చూస్తాను. సరే చూడు, నువ్వు ఇక్కడే ఉంటావు, నీ ముందే మేము మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకుంటాం. కానీ నీకు మాత్రం ఒక్క ముక్క తెలీదు, తెలియనివ్వనంతే. అలాగే వదినా, ఈయనే ఉండ. పర్వాలేదు చిట్టమ్మా, మీరు మాట్లాడుకోండి. నానా, నిన్ను ఆశీర్వదించు.
దీర్ఘ సుమంగళి భవ. అదేంటి చుట్టి ఉన్నట్టుండి ఆశీర్వాదం తీసుకుంటున్నావు? అంటే నా తల మీద బల్లి పడింది వదినా. తల మీద బల్లి పడితే కీడంట. అదే కంచిలో బంగారు బల్లి తాకిన వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆ కీడు పోతుందంట. అందుకే మా నాన్న కాళ్ళకి దండం పెడుతున్నాను. ఓహో, నీలాంబరికి అర్థం కాకూడదని సిట్టం ఇలా వచ్చిందా? ఏం లేదమ్మా, నేను మీ అత్తయ్య ఓ 20 ఏళ్ల కిందట కంచికెళ్ళి బంగారు బల్లిని తాకొచ్చినామమ్మా. మా కాళ్ళకి ఎవరు దండం పెట్టినా బల్లి పండి దోషాలన్నీ పోతాయి. అందుకే సిట్టమ్మ మా ఆశీర్వాదం తీసుకుంటుంది. నాన్నా నాన్నా వదినకు అర్థం కాకూడదని ఈ ప్లాన్ చేశానా? అర్థమైనదమ్మా. ఇప్పుడు చెప్పు నాన్నా. అదేనమ్మా, మనం విజయనగరం వెళ్తున్నాం. ఆ ఊరు గుడిలో నువ్వు మీ ఆయన బంగారు పాదుకులు సమర్పించాలి. అది మన ఇంటి ఆచారం. అది గనక మీ ఇద్దరూ చేయకపోతే మీ కాపురంలో ఎన్నో కలతలొస్తాయమ్మా. నువ్వు నీ భర్త అష్ట కష్టాలు పడతారు. అందుకే ఆ ఆచారాన్ని నువ్వే నిలబెట్టాలమ్మా. నువ్వేం భయపడకు నాన్నా. నేను మా ఆయన గుడికొస్తున్నాం. ఆ ఆచారాన్ని నిలబెడుతున్నాం. కాకపోతే ఈ విషయం కాంతమ్మకు పొరపాటును కూడా తెలియకూడదమ్మా. తెలిస్తే ఏటవుతుంది నాన్నా? కాంతమ్మ గనక ఈ పాదుకులు చూస్తే నువ్వే జమీందారు గారు కూతురు అని గుర్తుపట్టేత్తదమ్మా. మాట్లాడడం ఏంటి నాన్నా? ఎందుకు తెలియకూడదు? అంటే మనం విజయనగరం వెళ్తున్నట్టు తెలిస్తే ఏరనారాయణకి ఫోన్ చేసి అదే ఊరికి ఆయన్ని పంపిత్తదమ్మా. ఆయన్ని మీ దగ్గరికి పంపించడానికి ఏదో ఒక ఎదో పని చేస్తుంది. అందుకే తెలియకూడదన్నానమ్మా. అర్థమైంది నాన్న. పొరపాటున కూడా మా అత్తయ్యకి తెలియనివ్వను. ఏంటి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు లేదు, తండ్రి కూతుళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నట్టుంది. తప్పుగా అనుకోకమ్మా. బల్లి దోషం పోవాలంటే ఒక చిన్న మంత్రం ఉంది. అది నా కూతురు చెవిలో చెప్తానని అంతే. అంతే వదినా, అంతే. అమ్మా నువ్వే ఆశీర్వదించా. మొత్తం చెప్పాడమ్మా. మా కాంతమ్మత్తకి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆయన తీసుకుని చిత్తాన అందరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. ఒసే అమ్మా, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నీకొక్క ముక్కైనా అర్థమైందా? వినబడట్లేదమ్మా. ఆ చిట్టమ్మ సామాన్యురాలు కాదే. మనకొక్క ముక్క కూడా వినబడకుండా వాళ్ళ ప్లాన్స్ మొత్తం మాట్లాడేసుకుంటున్నారు. అవునమ్మా. అమ్మా వస్తానా? వస్తానా? మంత్రం బాగా చదువుకో. సరే సరే వస్తానన్నా. బావా ఎంతసేపండి వచ్చి? నేను రావడం కాదు, అసలు నాతో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాన్న ఫోన్ చేస్తేనే వెళ్ళానా? ఓహో, కూతురు మాత్రం వస్తే చాలా, అల్లుడు అక్కర్లేదన్నమాట. చచ్చా ఏటా మాటలో? నేను ఇలాగే మాట్లాడతాను. 2 గంటల నుంచి నువ్వు నాకు కనిపించలేదు, అందుకని నేను అడిగా. ఓహో, అయ్యగారు అల్లుడు పోవాలంటే ఏం చేయాలో? భర్త అలిగినప్పుడు భార్య ఏం చేయాలో ఆ మాత్రం తెలీదా? నాన్న ఎప్పుడు అలగలేదా? మీ అమ్మ ఎప్పుడు అలక తీర్చలేదా? మా నాన్న అలిగేవాడు. అప్పుడు మీ అమ్మ ఏం చేసేది? నెత్తి మీద నాకు మొట్టికాలేసేది. నిన్ను కూడా ఏమిటాడే? ఆ పని చేసావు అనుకో, నాకు అలగడం మీదే విరక్తి వచ్చేస్తుంది. ఎందుకే అలక తీరుస్తున్నావా లేదా? ఖచ్చితంగా పోగొడతాను సార్. మీ అలక పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. అలా అడిగేవు, బాగుంది. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు గట్టిగా కౌగిలించుకోవాలి. అలాగే, కళ్ళు మూసుకో. బావా నువ్వు కౌగిలించుకుంటే నాకు తెలియాలి కదా.
ఎవరిని కౌగిలించుకున్నావు? ఓసారి కలుతారు.